ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రక్షించాల్సిన సిబ్బంది దొంగతనం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దొంగతనం మాత్రమే కాదు, దశాబ్దాల పాటు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఓ పెద్ద స్కామ్. అవును, మీరు విన్నది నిజమే. మన కళ్ల ముందు కోట్ల రూపాయల హుండీ నిధుల లెక్కింపు జరిగే చోటే ఏకంగా 2 దశాబ్దాల కోట్లు కొల్లగొట్టారు ఓ క్లర్క్. ఇంతకీ అసలు ఆలయంలో ఎలా చోరీకి పాల్పడ్డాడు, అప్పటి అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 1990లలో 20 ఏళ్ల మధ్య వయసులో మఠంలో చేరిన రవికుమార్ జీవితం ఎవరికి అనుమానం రాలేనంత సాధారణంగా సాగింది. కానీ 2023 ఏప్రిల్ 29న పరకామణిలో భద్రతా సిబ్బందికి సీసీటీవీలో ఒక చిన్న అనుమానం వచ్చింది. రవికుమార్ కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. రవికుమార్ శరీరాన్ని తనిఖీ చేయగా అతని తొడల మధ్య రహస్యంగా దాచిన $900 నోట్లు దొరికాయని విజిలెన్స్ రికార్డులు చెబుతున్నాయి. ఒక చిన్న దొంగతనం అనుకుంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలం దేవస్థానం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 20 ఏళ్లుగా డబ్బు దొంగలిస్తున్నాను, ఆ డబ్బుతోనే 100 కోట్ల ఆస్తులు కూడబెట్టనని రవి ఒప్పుకున్నాడు. దొంగతనం ఒప్పుకున్న కొద్ది రోజులకే రవికుమార్ భార్య భర్తలు సంచలన ప్రకటన చేశారు. స్వామివారిపై భక్తితో తాము కొన్న 40 కోట్ల విలువైన 7 ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విరాళాన్ని ఆమోదించారు. దొంగతనం ప్రస్తావన ఎక్కడ బహిర్గతం చేయలేదు. ఇక అసలు షాక్ ఇప్పుడే కొట్టింది. 2023 సెప్టెంబర్ 9న టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్, రవికుమార్ ఏకంగా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఫలితంగా రవికుమార్ ఈ కేసు నుంచి విముక్తి పొందాడు. ఒక్క రాత్రి కూడా జైల్లో గడపలేదనే చెప్పాలి. రెండు 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆలయంలో అవకతవకలపై విచారణ ప్రారంభించింది. విచారణలో రాజీ కుదుర్చుకున్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీసుల ఒత్తిడితోనే రాజీ పడ్డానని చెప్పడం సంచలనంగా మారింది. టీటీడీ పరకామణి కేసులో రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖ పనికి రాకపోతే మూసేయండంటూ వ్యాఖ్యలు చేసింది. నిందితులకు సహకరిస్తున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రికార్డులు వెంటనే సీజ్ చేసి 17న హైకోర్టులో సమర్పించాలని సిఐడి డీజీకి ఆదేశించింది. సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ విచారణ చేపట్టారు. దీంతో కలికాలం నాటి మహామోసం వెనుక ఉన్న అసలు రహస్యాలు, తెరవెనుక రాజకీయ మలుపులు బయటపడాల్సి ఉంది. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది. ఈరోజు లోకల్ పోలీస్ సపోర్టు, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అప్పచెప్తాం. పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు సిఐడి తరఫున డీజీ సిఐడి మాత్రమే వచ్చారు. ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు. తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్, 3 ఇంపార్టెంట్ రికార్డ్స్. ఒకటి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, పరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ ఒకటి, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్, థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. ఈ 3 కూడా జడ్జి దగ్గర, తర్వాత పోలీస్ స్టేషన్లో, తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి పరకామణి కేసుకు సంబంధించిన రికార్డ్స్, కరస్పాండెన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు. ఈరోజు ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల మరణాలు ఎక్కువవుతున్నాయని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అన్నపరు గ్రామంలోని వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విడుదల రజని పరామర్శించారు. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. బీసీ హాస్టల్లో సిబ్బంది కొరత వల్లనే విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆరోపించారు. ఒక మనిషికి అవుతుంది, ఇద్దరికి అవుతుంది, ముగ్గురికి అవుతుంది. వరుస పెట్టి 106 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. 106 మందిలో 65 మంది సిక్ అయ్యారంటే అందరు ఒకరింటికి వెళ్ళారన్నా మీ అర్థం. ఎవరన్నా ఒకరింటికి వెళ్ళలేదు కదా, అందరూ ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడ భోజనం చేశారు. ఆ భోజనం ఏదో కంటామినేషన్ అయింది. ఆ కంటామినేషన్ వల్ల నెక్స్ట్ డే ఇంతమంది ఇబ్బంది పడి ఇంతమంది అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. డెఫినెట్ గా చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో, హెల్త్ సెక్టార్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ బాదర్డ్. ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఇది ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. అవన్నీ ఆ స్కాములు లేదా ఈ ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ఇంటికి వెళ్ళిన ఒక మనిషికి అవుతుంది, ఇద్దరికి అవుతుంది, ముగ్గురికి అవుతుంది. వరుస హైదరాబాద్ శివార్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్లో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. రాచకొండ పరిధిలోని చంద్రారెడ్డి రిసార్ట్స్పై తాజాగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి రిసార్ట్స్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ పార్టీని ఏపీలోని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన వ్యక్తులు, వ్యాపార భాగస్వాములను కలిపి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 7 మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ, సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి కలకలం రేపింది.
కారు ఇంజన్లో రహస్యంగా గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా ఇంజన్కు మంటలు అంటుకోవడంతో వెంటనే కారును పట్టణంలోని వాటర్ సర్వీసింగ్ తరలించారు. అక్కడ కారు మంటలను అదుపు చేసే ప్రయత్నంలో సిబ్బంది కారు బ్యానెట్ ఓపెన్ చేయగా లోపల కాలుతున్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు స్వాధీనం చేసుకుని పరారైన 3 గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటానికి తావు లేకుండా తొలి సెట్టు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో 4 వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో 4 వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గువ్వ గుయ్యుమనే తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతుందని మంత్రి పొన్నం మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జూబ్లీహిల్స్లో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాగంటి సునీతతో కన్నీరు పెట్టేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తుందని ఎద్దేవా చేశారు. ఇక జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లకు బీఆర్ఎస్, బీజేపీలదే బాధ్యత అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి వృత్తికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంకా ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్ లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు అంటేనే జనం అంటేనే గొప్పన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తల్లి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డైన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపన్న అమరహే అంటూ తన భర్త గోపినాథ్ను గుర్తు చేసుకుని మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటారని నిలదీశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు అసలు మానవత్వం ఉందా, వాళ్ళు మనుషులేనా అని ప్రశ్నించారు. మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు, ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కన కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా. ప్రధాని మోదీ ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేల పక్క ప్రణాళికతో భారీ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఇటు కర్నూలు జిల్లాలో అటు నంద్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి రాగమయూరి గ్రీన్ హిల్స్ దగ్గర 400 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తయారు చేయడం కూడా జరిగింది. భారీ బహిరంగ సభ ఏర్పాటుకు 3 లక్షల మంది వస్తారని అంచనా కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ భారీగా 3 షెడ్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 7,500 మంది భద్రతా సిబ్బంది, పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. భారత ప్రధాని ఇక్కడికి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే హెలిప్యాడ్తో ట్రయల్లను కూడా నిర్వహించడం కూడా జరిగింది. దాదాపు ఈ సభా ప్రాంగణంలో 13 పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ పార్కింగ్ ప్లేసులకు సూచికలు ఏవి ఎక్కడ ఉండాలని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే సభా ప్రాంగణానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ముందస్తు ప్రణాళికలతోనే ఇక్కడ మంత్రులు కూడా అటు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వచ్చిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాని ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు అందరూ ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి కొన్ని గంటల్లో అంటే 2 రోజుల్లో మాత్రమే ఉంది ప్రధాని పర్యటించేందుకు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు భద్రతా సిబ్బంది అందరినీ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది సభా ప్రాంగణము. ఈ సభా ప్రాంగణానికి మొత్తం ఇక్కడే ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మిగతా సభా ప్రాంగణాల్లో డిజిటల్గా ఇక్కడికి వచ్చిన వారు చూసేందుకు కూడా అవకాశం కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీటిని మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ట్రయల్లను కూడా హెలిప్యాడ్తో నిర్వహించడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉండి కృషి చేస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఇదే కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో, ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహించారు అధికారులు.
హైదరాబాద్, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కల్తీ మద్యంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాట్ కామెంట్ చేశారు. మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్టు కాబోతున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లి రాష్ట్ర ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామా ఆడుతున్నారని ఎంపీ కేశినేని చిన్ని మండిపడుతున్నారు. నకిలీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారుడైన జనార్దన్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో గంటల సేపు చర్చలు జరిపి సీసీ ఫుటేజ్ వీడియో అధికారులు త్వరలో బయట పెడతారని ఆయన అన్నారు. ఆల్రెడీ ఒక సిట్టు విచారణ జరుగుతుంది. దాంట్లో 3,700 కోట్లు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయడానికి దగ్గరగా వచ్చింది. దీన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు రకరకాల నాటకాలు నిన్నే చూసాం. లిక్కర్ వ్యాపారం వాళ్ళు చేస్తా ప్రభుత్వం చేస్తుంది అనే ఒక డ్రామా తెలియడానికి వీళ్ళంతా డ్రామాలు చేసే వ్యక్తులు మనం మొదటి నుంచి చూసాం. బాబాయిని చంపింది ఎవరు? డ్రామా ఎదుటోడి మీద దోశారు. గులకరాయి డ్రామా ఆడారు, ఎదుటోడి మీద దోశారు. కోడికత్తి డ్రామా ఆడారు, అది మా పార్టీ మీద దోశారు. అదేవిధంగా ఈ మధ్యంలో ఇవాళ బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ఈ డ్రామాలో ప్రభుత్వాన్ని ఇది చేద్దామనే ఉద్దేశంతో చేసిన ఈ డ్రామా ఆల్రెడీ ఎవరైతే A1 నిందితుడో అతను స్పష్టంగా క్లియర్గా ఎన్నింటి కాడి నుంచి ఎన్నింటి దాకా ఆ సాయంత్రం 8 కాడి నుంచి 9:30 దాకా 23వ తారీఖు జోగి రమేష్ ఇంట్లో గడిపాను అని క్లియర్గా చెప్తున్నాడు. నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదని, చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్టే కదా అని తెలిపారు. రెండు మూడు రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీసు రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటి ఉన్నాయని ఒప్పుకున్నారు. నేరుగా ఒకేసారి 60-70 వేల బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూములు. ఇంకా అది పెద్ద స్టడీ చేయాల్సింది, రీసెర్చ్ చేయాలి. అంటే ఏ రకంగా చేశాడంటే ఈతను రావడం వేసి ఎత్తి పడేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ మద్యం. దాన్ని డోర్ డెలివరీ, బహుశా స్పిరిట్ సేల్స్ పెరిగింటాయేమో, మొత్తం ఏపీకి వస్తుంటుంది అనుకుంటా. అదేదో దీనికి తయారు చేయడానికి అవసరమైంది.